హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. గుడిలో హోమం జరిపిస్తుంటే రఘురామ్ సౌండ్స్కు డిస్ట్రాక్ట్ అవ్వడం గమనిస్తుంది శాలిని. దాన్ని బాగా వాడుకోవచ్చు అనుకుంటుంది. చీరలపై స్ప్రే చల్లడంతో అగ్ని అంటుక్కుంటుంది. ముత్తైదువులకు ఇచ్చే చీరలు భగ్గుమనడంతో అంతా చంద్రకళను నిందిస్తారు. చంద్ర ఏడుస్తుంటుంది. ఇంకా స్టోరీలకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. గుడిలో రఘురామ్ జగదీశ్వరి హోమం చేస్తుంటారు. గుడిలో గంట సౌండ్ వినబడినప్పుడల్లా డిస్టర్బ్ అవుతాడు రఘురామ్. అది శాలిని గమనిస్తుంది. ఈ పాయింట్ వాడుకోవచ్చు అనుకుంటుంది. పూజ అయిపోతుంది. అందరూ పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ముత్తైదువులకు వాయినమిచ్చి మొక్కు తీర్చుకోమని చెప్తాడు పంతులు. చీరలు తీసుకురావడానికి చంద్రకళ వెళ్తుంది. వాటిని అమ్మవారి పాదాల ముందు పెట్టమని పంతులు చెప్తాడు. దాంతో చంద్ర పెడుతుంది. చీరలపై స్ప్రే చల్లితే ఎంత దూరం ఉన్న మంట అంటుక్కుంటుందన్న విషయం శాలిని గుర్తు చేసుకుంటుంది. చూస్తుండగానే చీరలు అగ్నితో భగ్గుమంటాయి. రఘురామ్ కంగారు పడతాడు. నువ్వు కావాలని చేశావుగా అని చంద్రకళను నిందిస్తారు అంతా. పూజకు ఎలాంటి ఆటంకం కలిగించను అని అత్తయ్యకు మాటిచ్చాను. నేనెందుకు చేస్తాను అని చంద్రకళ అంటుంది. అయినా వినకుండా చంద్రకళను తిడుతూనే ఉంటారు శ్యామల, కామాక్షి. మొక్కు తీర్చుకోలేదన్న జగదీశ్వరి బాధను ఎలా తీరుస్తారు అని శ్యామల అంటుంది. ముత్తైదువులకు ఇచ్చే చీరలు కాలిపోయాయంటే అరిష్టం. అయినా ఇంట్లో వాళ్లమీద ఈ పగేంటే ఈ పిల్లకు అని పక్కనున్నవాళ్లు అంటారు. అందర్నీ ఆపిన జగదీశ్వరి అమ్మవారిని క్షమించమని కోరుకుంటుంది. ఇంకోసారి తాను తన భర్త మాత్రమే వచ్చి మొక్కు చెల్లించుకుంటామని చెప్తుంది. తర్వాత అంతా ఇంటికి వెళ్దామని అనుకుంటారు. చంద్రకళ ఏడుస్తూ ఉంటుంది. విరాట్ వచ్చి ఓదారుస్తాడు. ఇంతలో శృతి వచ్చి పిలుస్తుంది. దాంతో అంతా ఇంటికి వెళ్తారు. చంద్రకళ ఏడుస్తుంటే శాలిని వచ్చి, నువ్వు ఓడుతుంటే చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. నీమీద గెలవాలని అనుకుంటే నువ్వు రోడ్డు మీద ఉండేదానివి అని చంద్రకళ అంటుంది. చీరలు కాలిపోవడం పొరపాటుగా జరగలేదు. నిన్ను బ్లేమ్ చేయడానికే నేను వేసిన పక్క ప్లాన్. అది నిజం చెప్తుంది శాలిని. నువ్వే అన్ని దగ్గరుండి చూసుకొని నా పని ఈజీ చేశావు. నీమీద అత్తలికు సాఫ్ట్ కార్నర్ ఉంది. అది పోయేందుకే ఇలా చేశాను. మావయ్యను కొట్టింది నువ్వే అని అనుకుంటుంది శాలిని. ఇలా ఒక్కో మెట్టు ఎక్కి సక్సెస్ అవుతాను అని శాలిని ఛాలెంజ్ చేస్తుంది. అసలైన సక్సెస్ అందరి సంతోషంలో ఉంటుందని నిరూపిస్తాను. ఇక నేను ఏదీ జరగనివ్వను. నువ్వు కోరుకున్న సక్సెస్ రానివ్వను అని సవాలు విసిరి వెళ్ళిపోతుంది చంద్రకళ. నా వల్ల అపచారం జరిగి అత్తయ్య మొక్కు తీర్చలేదని బాధగా ఉంది అని విరాట్తో అంటుంది చంద్రకళ. చీరలు మంట అంటుక్కోవడం ఇంకా మిస్టరీగానే ఉంది. ఆ శాలిని ఏదైనా చేసిందంటాలా అని డౌట్ పడతాడు విరాట్. లేదు బావా అని చంద్రకళ అబద్ధం చెప్తుంది. రుజువు లేదు, నువ్వు గొడవ పడతావు, దానివల్ల ఒరిగేది ఏం లేదని చంద్రకళ మనసులో అనుకుంటుంది. తర్వాత చంద్రకళను విరాట్ ముద్దు పెట్టుకోబోతుంటే రఘురామ్ వస్తాడు. సారీ, చెప్పి నా రూమ్ అనుకుని వచ్చాను అని వెళ్ళిపోతాడు. పాపం మావయ్య బెదిరిపోయారు అని చంద్రకళ అంటుంది. రఘురామ్ సౌండ్ సీక్రెట్ తెలుసుకున్న శాలిని పూర్తిగా మెమొరీపోయేలా ప్లాన్ చేస్తుంది. ఇంక రేపు జరగబోయే కథేంటంటే, శాలిని డాక్టర్కి ఫోన్ చేస్తుంది. చెప్పండి శాలినిగారు అని అంటాడు డాక్టర్. మేము ఒక పూజ చేయించడానికి గుడికి వెళ్ళాం. అక్కడ గంట మోగినప్పుడల్లా ఆ సౌండ్కి మా మావయ్యగారు డిస్ట్రాక్ట్ అయినారు అని చెప్తుంది. పెద్ద సౌండ్స్ని అతనిప్పుడు తట్టుకోలేడు. అలాగే కంటిన్యూగా జరిగితే బ్రెయిన్ మీద స్ట్రెస్ పెరిగి మెమొరీ పూర్తిగా లాస్ అవుతుంది అని చెప్తాడు డాక్టర్. థ్యాంక్యూ డాక్టర్ అని తనకి ఒక ఐడియా వచ్చినట్లు ఫోన్ పెట్టేస్తుంది శాలిని. రఘురామ్ సోఫాలో కూర్చొని ఫ్రూట్స్ తింటూ ఉంటాడు. పైనుంచి శాలిని రఘురామ్ని గమనించి, చంద్ర, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్ని నేనిప్పుడు క్రియేట్ చేయబోతున్నాను. నింద మొయ్యడానికి రెడీగా ఉండు అని శాలిని అనుకుంటుంది. చంద్రకళ తన రూంలో చీపూరు తీసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఇంక శాలిని పైనుంచి ఒక ఫ్లవర్ వ్యాజ్ కిందకి రఘురామ్ పక్కనే పడేస్తే దాంతో రఘురామ్ హఠాత్తుగా చేతిలో ఉన్న బౌల్ కింద పడేసి ఒక్కసారిగా డిస్టర్బ్ అవుతాడు రఘురామ్. గట్టిగా అరవలుంతో క్లీన్ చేసుకున్న చంద్రకళ పరిగెత్తుకుని వచ్చి కిందికి చూస్తుంది. అందరూ కూడా వస్తారు. అన్నయ్య ఏమైంది అంటూ శ్యామల అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న ఫ్లవర్ వ్యాజ్ని చూసి ఇదెక్కడ్నుంచి పడింది అని చూస్తారు. అందరూ పైకి చూడడంతో అక్కడ చంద్రకళ కనిపిస్తుంది. అంతే, అందరూ కూడా చంద్రకళను చూసి షాక్ అవుతారు. చంద్రకళ భయపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.